ఈ నెల 19వ తేదీన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ సౌజన్యంతో స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన శిబిరంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు పాల్గొన్నాయి. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని నెల్లూరు జాయింట్ కలెక్టర్ కుర్మనాథ్ అన్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎన్జీఓ హోంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అత్యంత ప్రాముఖ్యమైందన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు శిబిరాలు నిర్వహించి రక్తదానం చేయిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం యొక్క ఆవశ్యకతను గుర్తించి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. అనంతరం నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన విజయవాడలో స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణను పురస్కరించుకుని జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న రక్తదాతలకు అభినందనలు తెలిపారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో బడుగు ప్రజల ఆరాధ్య దైవం అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా గత 3 రోజుల నుండి జరుగుతున్న సంఘీభావ కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు ఎన్జీఓ హోంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నెల్లూరు నగర మేయర్ శ్రవంతి తెలిపారు. రక్తదానంతో ఒక ప్రాణాన్ని నిలపగలిగే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రక్తదానం చేసిన దాతలందరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ పాల్గొని రక్తదానాన్ని చేశారు. ఈరోజు జన్ భాగీదారీ సామాజిక సమతా సంకల్పంలో భాగంగా 3వ రోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈరోజు ఎన్జీఓ హోమ్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్లోనూ అలాగే మొత్తం జిల్లా అంతటా కూడాను మనం ఈ క్యాంప్స్ అనేవి పెట్టుకుంటున్నాము. సో ముఖ్యంగా మనం ఏంటంటే ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది సుమారుగా ఒక 600 నుండి 700 మంది వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొంటారని చెప్పేసి సో మేము ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుందండి. అన్ని దానాల్లో కల్లా మీ అందరికీ తెలుసు, సో ప్రాణానికి అత్యంత ముఖ్యమైనది. అలాగే ప్రాణదానము బ్లడ్ డొనేషన్ అనేసి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ప్రాణాన్ని దానం చేసినట్టు. సో ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించి ఏంటంటే ఈరోజు మనం జిల్లా వ్యాప్తంగా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఎవరైతే రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ముందుకు వచ్చి రక్తదానం శిబిరంలో అలాగే రక్తదాన కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి సో ఒక పిలుపునివ్వడం జరిగింది. దాన్ని అనుసరించి ఈరోజు చాలామంది ఈరోజు మనకి రక్తదానానికి అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అలాగే మన ఆనరబుల్ మేయర్ గారు ఇద్దరు కూడా అటెండ్ అవ్వడం జరిగిందండి. సో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రక్తదాన శిబిరంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను సో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడాను ఆత్మకూరు అండ్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్లోనూ అలాగే ప్రతి దగ్గర కూడా ఈ రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని సో రక్తాన్ని దానం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ గారి స్మృతివనం సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరణకు పురస్కరించుకొని జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదాన కార్యక్రమం నందు మీ అందరితో కలిసి పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి అభిమానాలు తెలుపుతూ మరొకసారి రక్తదానం ఇచ్చిన ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయవాడలో మా ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని 19వ తేదీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడానికి దానికి సంఘీభావంగా గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏవైతే ఆ మహనీయుడిని స్ఫూర్తితోటి అదేవిధంగా వారిని తలపించుకునే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్జీ హోంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఒక భాగమని కూడా తెలియజేస్తూ ఈరోజు ఎంతోమంది వచ్చి రక్తం దానం చేయడం జరుగుతుంది. రక్తం దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టేంత ప్రాధాన్యత ఉంటుందని నమ్మవచ్చు. ఈరోజు రక్తం దానం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ